బిగ్ బాస్ 9 తెలుగు నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి గారు శ్రీజ రీఎంట్రీలో భరణి గారికి ఓట్స్ ఎక్కువ వచ్చినాయని భరణి గారిని పర్మనెంట్ హౌస్ మేట్ చేస్తారు బిగ్ బాస్. శ్రీజని ఎలిమినేట్ చేశారు. తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కోసం 5గురిని సెలెక్ట్ చేయమని భరణి గారికి చెప్పారు. కావాలంటే మీరు కూడా ఉండొచ్చు అన్నారు. భరణి గారు తనకి సపోర్ట్ చేసిన వాళ్ళని పక్కకి రమ్మని చెప్తారు. ఇప్పటి వరకు కెప్టెన్సీ రాని వాళ్ళని సెలెక్ట్ చేద్దాం అంటారు ఇమాన్యుయల్ సరే అన్న మీ ఇష్టం అంటాడు. దివ్య, సాయి శ్రీనివాస్, తనూజ, నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు భరణి గారు. మాధురికి కోపం వస్తుంటుంది తనని సెలెక్ట్ చేయలేదని. సాయిని ఎలా సెలెక్ట్ చేశారో అతన్ని నిన్న వాళ్ళ టీంలో ఉండి తర్వాతి రోజు మీ టీంలోకి వచ్చి మీకు సపోర్ట్ చేశారు అంటుంది. అయినా అప్పటికే సాయికి మాట ఇచ్చేశారు భరణి గారు. ఇక ఎవరికి వాళ్లే హౌస్ మొత్తం కన్సిడర్ చేయాలి కదా అని కొందరు, ఆయన తరపున గేమ్ ఆడారు కదా అని కొందరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సీజన్లో బిగ్ బాస్ ఏం టాస్క్ పెడుతున్నారంటే ఇది ఒక టాస్క్ అనిపించేలా ఉన్నాయి కొన్ని టాస్క్స్ అయితే. కెప్టెన్సీ టాస్క్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్ పై కంటెండర్, మరొక స్టేజ్ పై తనకి సపోర్ట్ చేసేవాళ్ళు పాటకి డాన్స్ వేయాలి. ఎవరైతే కంటెండర్ ఉన్నారో వాళ్ళు కెప్టెన్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు డాన్స్ చేసేవారిని లాగేయచ్చు. పాట ఆగే సమయానికి స్టేజ్ పై ఎవరుంటారో వాళ్ళని కౌంట్ చేస్తారు. ఇలా బిగ్ బాస్ ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచారు, డాన్స్ వేస్తున్నారు. దివ్యకి 6 మెంబర్స్, తనుజకి 8 మెంబర్స్ సపోర్ట్ చేశారు. భరణి గారికి 4, నిఖిల్కి 3, సాయికి 1 సపోర్ట్ చేశారు. మరలా దివ్యకిను తనూజకి టాస్క్ పెట్టగా దివ్య గెలిచింది. భరణి గారు, తనూజ, దివ్య ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక మధ్యలో నిలబడ్డారు. దివ్య గెలిచాక తనూజ ఏడుస్తూ కూర్చుంటుంది ఎవరు సపోర్ట్ చేయలేదని. ఇంతలో పిచ్చిదానిలో అందరినీ నమ్ముతావు, నీకు ఇలానే ఉండాలి అంటది మాధురి గారు. ఇక కెప్టెన్సీ బ్యాండ్ ఇమాన్యుయల్ దివ్యకి ఇస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.